నమస్తే వెల్కమ్ టు S9 టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరదతో మునిగిన బెంగళూరు. CLR 25 టన్నుల తమిళనాడు రేషన్ బియ్యం పట్టివేత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ఈడీ దాడులు. సినిమాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ పెట్టుబడులు ఈడీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్స్. ఐటీ నగరి కర్ణాటక రాజధాని బెంగళూరు వరదలో మునిగి తేలుతుంది. ఎటు చూసినా వరదలే అన్నట్లుగా మారింది. భారీ వర్షాలు బెంగళూరు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ఇది మొదటిసారి కాకపోయినా వరదలను కట్టడి చేయకపోవడం ప్రజలకు శాపంగా మారుతుంది. ఎక్కడ చూసినా నీళ్లు, ఎటు వెళ్లినా వరదలు పొంగిపొర్లుతున్నాయి. బెంగళూరు సిటీలో రాత్రంతా ఎడతెరిపి లేని భారీ వర్షాలు నగరాన్ని కాక వికాలం చేసి అష్టదిగ్బంధం చేయడంతో ప్రజలు అవస్థలు వర్ణాతీతంగా పారాయి. కుండపోత వానలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమయానికి ఆఫీస్కు చేరుకోలేక ఉద్యోగులు నరక యాతన పడ్డారు. కొన్ని చోట్ల బయట పార్క్ చేసిన బైక్లు కొట్టుకుపోయాయి. అది వెయిటింగ్ మిషన్ ఎత్తేటిదిరా
సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే 25 టన్నుల తమిళనాడు రేషన్ బియ్యం పట్టుకున్నట్లు సివిల్ సప్లై అధికారి ఓబయ్య తెలిపారు. చిల్లకూరు మండలం పరిధిలోని చెన్నై నుండి కలకత్తా జాతీయ రహదారి భూతనం టోల్ ప్లాజా వద్ద సివిల్ సప్లై అధికారులు మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాలో సోమవారం సాయంత్రం చెన్నై నుండి రాజమండ్రి సమీపంలోని అనపర్తి ప్రాంతానికి 25 టన్నుల తమిళనాడు రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న ఏపీ 27 TY 1257 లారీని సీజ్ చేయడం జరిగిందని ఓబయ్య తెలిపారు. సీజ్ చేసిన లారీని చిలకూరు పోలీస్ స్టేషన్లో అప్పగించి లారీలోని రేషన్ బియ్యాన్ని గూడూరు పట్టణంలోని సివిల్ సప్లై గౌడన్లో భద్రపరిచారు. నమస్కారం అండి, నా పేరు ఓబయ్య. నేను సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ గూడూరు పనిచేస్తున్నాను. ఈ నెల 5వ తారీఖు చెన్నై నుంచి రాజమండ్రికి అక్రమంగా తమిళనాడు రేషన్ బియ్యం సరఫరా అవుతున్న సమాచారం, మాకు విశ్వసనీయమైన సమాచారం మేరకు నేను విజిలెన్స్ అధికారులు ఇద్దరం కలిసి బోధనం టోల్ ప్లాజా దగ్గర ఒక లారీను పట్టుకోవడం అయింది. ఆ లారీ నందు 25 టన్నులు తమిళనాడు రేషన్ బియ్యం ఉన్నాయి. ఆ రేషన్ బియ్యాన్ని స్థానిక తగు భద్రత నిమిత్తము స్థానిక MLS పాయింట్లో అప్పచెప్పాము. ఆ లారీని పోలీస్ చిల్లకూరు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం అయినది. థ్యాంక్ యూ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మంగళవారం మెరుపు దాడులు చూసింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో మొత్తం 30 చోట్ల సోదాలు జరిపింది. ఢిల్లీ, లక్నో, గురిగావ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్లోనే 6 చోట్ల తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్రన్ని సహా మరో 5గురికి సంబంధించిన కంపెనీలు, ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్రా ప్రేమ్ సాగర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. రాబిన్ డిస్టిలర్స్ పేరుతో రామచంద్రన్ పిల్లై బెంగళూరుతో పాటు హైదరాబాద్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సినిమాల్లో అక్రమ పెట్టుబడులు పెడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైకర్ సినిమాలో ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు పెట్టారని బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు తెలిపారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు ఎమ్మెల్సీ కవిత లైకర్ సినిమాలో పెట్టుబడి పెట్టిందని బక్క జడ్సన్ ఆరోపించారు. దీనిపై విచారించి నిందితులపై చర్యలు తీసుకోవాలని బక్క జడ్సన్ ఈడీని కోరారు. ఆ సినిమా దాదాపు మైక్ టైసన్, వరల్డ్ బాక్సర్ ఛాంపియన్ మైక్ టైసన్ తీసుకొచ్చి పెట్టినరు. మరి సినిమా నష్టపోతే మేము అయిపోతామని చెప్పేసి సినిమా ప్రొడ్యూసర్, ఆమె పేరు చార్మి, స్టేట్మెంట్ ఇచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారు, అనేకమైనటువంటి బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా ఇలా పాల్గొన్నారు. మరి ఇంత డబ్బు వీళ్ళని ఏం చూసి పెట్టినరు వాళ్ళు, మరి ఎక్కడ యూజ్ చేసిండ్రు? ఇటీవల కల్వకుంట్ల కవిత మరి తెలుగులో ఉన్న పనిచేసినటువంటి టాప్ ప్రొడ్యూసర్ అందరిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి ఈ విజయ్ దేవరకొండను పాన్ ఇండియా సినిమాలు ఈయనతో తీయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిందా లేదా? నంబర్ 1. నంబర్ 2, మరి ఇంత పెద్ద సినిమా ఫ్లాప్ అయిపోయినప్పుడు, ఇంత భారీ బడ్జెట్ సినిమా ఫ్లాప్ అయిపోయినప్పుడు మరి దీని వెనుక ఎవరున్నారు, అసలు దీని ఫైనాన్సెస్ అన్ని ఎట్టిపోయినాయని చూస్తే మరి ఈ విజయ్ దేవరకొండ హీరోను కూడా ఇంటికి పిలిపించుకొని పలుమార్లు మాట్లాడింది. ఎందుకంటే ఈ సినిమా తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్లాక్ మనీని బయట చేసుకోవడానికి కల్వకుంట్ల కవిత మరి ఇలా పెట్టుబడి పెట్టిందని చెప్పి మరి మేము ఆరోపణ చేసుడు కాదు, మరి దీని మీద కూడా మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము ఈరోజు ఈడీకి ఫిర్యాదు చేయడం, సిబిఐకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మరి ఇలా ఎందుకంటే మాకు అనుమానం రానికి ప్రధానమైన కారణం ఏంటంటే 2017లో
మరి తెలంగాణ డ్రగ్స్ కేసులలో దాదాపు 16 మంది సినిమా యాక్టర్లను తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ అకుల్ సబర్వాల్ను మరి ఆఫీసర్గా పెట్టి మరి మొత్తము ఎంక్వైరీ చేసి ఆ సిట్ డైరెక్టర్గా పెట్టి ఆ సిట్ డైరెక్ట్ కేసు మూతపడ్డది. ఆ కేసులో 2 ఉన్నారు. అందులో ఎవరు అంటే చార్మి ఉండే పిలిచిన దాంట్లో, ఇంకొక మన ఈమె ఉండే ఎవరు నవదీప్ ఉండే, రవితేజ ఉండే, మరి సుబ్బరాజు ఉండే, ముమ్మైద్ ఖాన్ ఉండే, మరి వీళ్ళందరూ ఉండే, చోటాకే నాయుడు డైరెక్టర్ చిన్న, వీళ్ళందరినీ తీసుకొచ్చి చేసిండ్రు. అయితే పూరి జగన్నాథ్ను మరి చార్మిని ఇద్దరు కూడా వచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా ఇక క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది కేసులో. అక్కడికి వెళ్ళి వీళ్ళకి అనుబంధం పెరిగింది. అనుబంధం పెరిగి వీళ్ళతోని సినిమాలు తీపేసి స్టార్ట్ చేసిండ్రు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కానీ పెద్ద ఎందుకు పట్టించుకుంటలేరు అంటే అదంటే డ్రామా లెక్క చేసి మేము కథం అయిపోతాం, మేము కనబడమని చెప్పి ఎందుకు చేసిందంటే ఇది కల్వకుంట్ల కవిత నల్ల డబ్బును తెల్లగా మార్చడానికి తీసిన సినిమా ఈ లైగర్ అనే సినిమా. ఎందుకనంటే వీళ్ళు ఈ కేసులో ఉన్నోళ్ళు మొత్తము ఈ సినిమా తీసిన వాళ్ళు పాల్గొన్నోళ్ళంతా మరి దీని లెక్కన ఎవరు అంతా డ్రగ్స్ కేసులలో ఉన్నోళ్ళు, వాళ్ళ క్లీన్ చీట్ ఇచ్చారు. తర్వాత వీళ్ళను మరి సుశాంత్ సింగ్ రాజ్పూత్ బాంబేలా సూసైడ్ చేసుకున్న తర్వాత వీళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళొకసారి ఈడీ ఎంక్వైరీ చేసింది. చెమడుగుంట నక్కల కాలనీలో మైనర్ బాలిక గొంతు కోసిన దుండగులు యాసిడ్తో దాడి, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు కుటుంబ సభ్యులను కలిపి పరామర్శించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ, మెరుగైన వైద్యం కోసం అత్యవసరంగా అపోలో హాస్పిటల్కి తరలిస్తున్నామన్న కోటంరెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు ఇప్పటికే అధికారులతో మాట్లాడాము. అపోలోలో మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. ఈ ఘటనకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాం. ఇలాంటి ఘటనలకి పాల్పడితే ఉపేక్షించమన్న కోటంరెడ్డి. What is this, bro? Curious was there. अंदर बैठ बैठना चलो चलो అన్నం తింటే కొంచెం అన్నంలో పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ ఇంకోటి వస్తుందా? ఒక్కరు ఎక్కి పట్టుకోవాలి, ఆమె చేతులు కాలు పట్టుకోవాలి. పైన చెయ్యి ఏం కాదు కానీ ఇబ్బంది పడకు. కాలు చేతుల దగ్గర వస్తున్నాడు నరాలు మొత్తం. భయం భయంతో ఏం కదా మనకేం కాదు. మీకు వండి పెడతా అట్లా అన్నారు. చూడు అలా ఆస్తలు చూడు, అట్లా కోస చూడు. బండి తిప్పొద్దా?
మరి ముగ్గురు పంపారా అది ఉడికిపోతుంది. ఇక్కడ తీసుకురండి, మొత్తం 17 మందికి 20 మంది పైన ఉంది. ఇంకా లోపల ఉన్నారు, అవుతుంది. లోపల ఉన్నారు. జరగకూడదు, ఇటువంటి ఉపేక్షించేది కూడా లేదు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శివరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు హాస్పిటల్కి వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. ఏదైతే ఈ సంఘటన వెంకటాచలం మండలంలో సంబంధించి జరిగినప్పటికీ పార్ట్ ఆఫ్ ద భుజబిందులు ఆనుకొని కూడా ఉన్నది. నిజంగా కూడా ఈరోజు ఇప్పుడు చూసినప్పుడు చాలా బాధేసింది. ఎక్కడా కూడా ఈ విషయంలో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎవరైనా కఠినంగా శిక్ష అనుభవించాల్సిందే. అటువంటి శిక్ష తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు అధికారులకి మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇంకా మెరుగైన వైద్యం కోసం పాపని అపోలో హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. వారికి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా నిరంతరం కూడా వారికి సహాయ సహకారాలు అందించడానికి మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కూడా వాళ్ళకి అన్ని విధాల అండగా ఉంటామని చెప్తూ, ఇంకొకసారి ఇలాంటి సంఘటన జరగాలంటే భయపడే విధంగా ఒక కఠినమైన శిక్షలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులకు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిరంతరం కూడా ఏదైతే ఇప్పుడు అపోలో హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నామో అపోలో హాస్పిటల్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారికి మరింత మెరుగైన వైద్యం అందించి అన్ని విధాల వాళ్ళకి అండగా సహాయ సహకారాలుగా అటు మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి గారు, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఉంటారని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సూర్యాపేటలోని తుంగతుర్తి నియోజకవర్గ మాజీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుంది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 1978 నుండి 1983, 1983 నుండి 1984 వరకు తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1945 నుంచి 48 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. సాయుధ పోరాటంలో మొట్టమొదటి తుపాకీ పట్టిన మహిళ మల్లు స్వరాజ్యం 1981 నుండి 2002 వరకు ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘంలో చురుగ్గా పాల్గొని సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేశారు. 1993లో అప్పటి ఏపీలో జరిగిన సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. Honorable Speaker, जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल
कलवङ्गा विन्ध्य हिमाचल यमुना गङ्गा उच्चल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे There are some announcements. I am to announce to the House that the seating arrangements for the honourable members in the August House have been made in consonance with the existing rules, as was followed prior to pandemic situation. The members are therefore requested to occupy their respective seats. I am to announce to the House that I have nominated the following members to be on the panel of chairman for the third meeting of 8th session: Sri Dharamsot Reddy Nayak Garu, Sri Muhammad Mozan Kar Garu, Sri Hanuman Sinde Garu, Sri Manchireddy Kishan Reddy Garu. After the House adjourns for the day, the Business Advisory Committee will meet in my chambers. All the members of the committee are requested to participate in the deliberations. All papers, including the agenda, are laid on the table of the House. Santapa Pratipadanlu. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యురాలు శ్రీమతి మల్లు స్వరాజ్యం గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు శ్రీమతి మల్లు స్వరాజ్యం గారు 1978 నుంచి 1983 వరకు, మరి 1983 నుంచి 1984 వరకు తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1945 నుంచి 1948 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. సాయుధ పోరాటంలో మొట్టమొదటి తుపాకీ పట్టిన మహిళ శ్రీమతి మల్లు స్వరాజ్యం. 1981 నుంచి 2002 వరకు ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘంలో చురుగ్గా పాల్గొని ఆ సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేశారు. 1993 సంవత్సరంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2022 మార్చి 19న తేదీన మరణించారు. వీరి వయసు 91 సంవత్సరాలు. కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ పరిపాటి జనార్దన్ రెడ్డి గారి మృతి పట్ల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరదతో మునిగిన బెంగళూరు. CLR 25 టన్నుల తమిళనాడు రేషన్ బియ్యం పట్టివేత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ఈడీ దాడులు. సినిమాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ పెట్టుబడులు ఈడీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్స్. బులెటిన్ అప్డేట్స్.